అరే వా మార్నింగ్ సేవ ఇచ్చేంత వరకు జపం చేస్తాను, ఖాళీగా ఉన్నాయి. మళ్ళా కిచెన్కి వచ్చి సర్వీస్ వంట సర్వీస్ ఎట్లా నార్మల్ ఉంటాయి, ఇక్కడ అట్లే వంట సర్వీస్. బీటెక్ మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేశారు. మనకు సెట్ కాదు ఇది. ఎందుకు ఒకరి కింద బతకాలి, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పు చేతల్లో ఉన్నది, భూమి ఉంది, వ్యవసాయం ఉంది, ఆవులు ఉన్నాయి, ఎందుకు ఇదంతా. వాళ్ళ నాన్న ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం అండి. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు. వాళ్ళమ్మ కొంచెం అభ్యంతరం వ్యక్తం చేశారు, కొంచెం అంటే వివాహం కాదు నీకు అని. అంటే అవును, నేను సాఫ్ట్వేర్లో ఉంటే వివాహం చేసుకున్నాను, తర్వాత మానేస్తే మోసం చేసినట్టు కదా ఇది. దానికన్నా మంచిది నిజం చెప్తాం, వచ్చే వాళ్ళు వస్తారు, రాకుంటే రాదు. అది సత్యం. అది అట్లాంటి వ్యక్తులు దొరకడం కష్టం. తర్వాత 4-5 సంబంధాలు చూశారట. అది మేము మాంసం మానేయము, మాకు మాంసం కావాలంటే పెళ్ళి వద్దు, ఏమొద్దు అనుకుంటారు. అందుకని చివరికి సరే మీ ఇద్దరు జీవించినంత వరకు చూసుకుంటాను, తర్వాత వెళ్ళిపోతాను నేను. ఒకవేళ భక్తులు మా జీవితంలో రాకుంటే అందుకని జగన్నాథ స్వామి ప్రార్థన చేశారు. చేసిన 4 రోజుల్లోనే సంబంధం పడింది. అపర్ణ కూడా అంతే, మీకు తెలిసే ఉంటుంది. వద్దు వద్దు నాకు తెలియదు. అది మంచి భగవంతుడు ఒకటి శుద్ధ భక్తి కోసం ఎవరు ప్రార్థన చేస్తారో శ్రద్ధగా ఆ ప్రార్థనను ఆలకిస్తాడు భగవంతుడు అనేది అర్థమవుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఎవరింట్లో పుట్టావు, ఏంటి, ఇవన్నీ కాదు. నీకు శుద్ధ భక్తి పట్ల కోరిక ఉందా, ఉంటే కృష్ణుడు స్పందిస్తాడు, వెంటనే దానికి ఏర్పాటు చేస్తాడు. హరే కృష్ణ.